అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about the RPF కానిస్టేబుల్ షిఫ్ట్ 2 పేపర్. ఓకే, ప్రీవియస్లీ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే షిఫ్ట్ 1 పేపర్ గురించి మాట్లాడుకున్నాం. ఇది షిఫ్ట్ 2 పేపర్. ఓకే, షిఫ్ట్ 2 పేపర్లో రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఓకే, అండ్ ఆర్పిఎఫ్ పేపర్లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. ఓకే, సో గ్రూప్ డికి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సేమ్ సిలబస్ అండ్ సేమ్ క్వాలిఫికేషన్ ఆల్సో. అందుకే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీజనింగ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ సెట్ 2. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్, దయచేసి ఇచ్చిన ప్రకటనలు మరియు వీటిని కన్క్లూజన్స్. ఇది ఓకే, జాగ్రత్తగా చదవండి. సాధారణంగా తెలిసిన వాస్తవాలకు విరుద్ధంగా కనిపించినా కూడా ప్రకటనలు ఇచ్చిన సమాచారం నిజమేనని ఊహించి ఇచ్చిన కన్క్లూజన్స్ తర్కపరంగా అనుసరించబడతాయో అన్నది నిర్ణయించినారు. సింపుల్గా స్టేట్మెంట్స్, కన్క్లూజన్. స్టేట్మెంట్స్ చదువుదాం. అన్ని కోళ్ళు మామిడికాయలే, అన్ని కోళ్ళు రొయ్యలే, అన్ని బాతులు రొయ్యలే. కన్క్లూజన్స్, అన్ని బాతులు మామిడికాయలే, కొన్ని రొయ్యలు మామిడికాయలే. కొన్నిసార్లు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మిస్టేక్ అవుతుందని ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఆల్ హెన్స్ ఆర్ మ్యాంగోస్. ఓకే, ఫస్ట్ దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఓకే, ఆల్ హెన్స్, ఆల్ హెన్స్ ఆర్ మ్యాంగోస్. దీని మ్యాంగోస్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆల్ హెన్స్ ఆర్ షిప్మెంట్స్. ఓకే, ఇక్కడ ఇంకో హెన్ సర్కిల్ తీసుకుందాం. దీన్ని కూడా మనం క్లోజ్ చేసుకుందాం. ఆల్ హెన్స్ అనేవి ఇది షిమ్స్, ఎస్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆల్ డక్స్ ఆర్ షిమ్స్. ఓకే, ఆల్ డక్స్ అన్నాడు, ఇందులోనే డక్స్ కూడా, సో ఇది డక్స్ అనుకుందాం. ఇవి స్టేట్మెంట్స్ నుంచి మనం డ్రా చేసుకున్నది. ఓకే, కన్క్లూజన్ చూద్దాం. ఆల్ డక్స్ ఆర్ మ్యాంగోస్. డక్స్ ఆల్ డక్స్ అంట, మ్యాంగోస్ అంట. ఈ రెండింటికి రిలేషన్ ఉందా? లేదు. ఓకే, ఇది తప్పు, రిలేషన్ లేదు. సమ్ షిప్స్ ఆర్ మ్యాంగోస్. సమ్ షిప్స్ అనేవి మ్యాంగోస్ అంటుంది. ఈ రెండింటికి రిలేషన్ ఉందా? లేదు. సో ఇది కూడా తప్పు. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? ఏది కాదు. అంటే స్టేట్మెంట్ కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2 రెండు రాంగ్. ఇగో ఇక్కడ ఇచ్చింది 1 and 2 రెండింటిలో ఏది అనుసరించబడదు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిలో తార్కికంగా పూర్తి చేయడానికి ప్రశ్నార్థకంగా ఉన్న స్థానాన్ని భర్తీ చేసే అక్షర సంఖ్యల సమూహం ఏది అని అడిగింది. సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి ఈ ఆప్షన్లలో ఏదైతే అక్కడ సెట్ అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నెంబర్ చూద్దాం. 4 to 10 ఎంత ఇంక్రీజ్ అయింది? 6. 10 to 22 ఎంత ఇంక్రీజ్ అయింది? 12. ఓకే, 22 to 46 ఎంత ఇంక్రీజ్ అయింది? 24. ఓకే, 24. ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 6. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 12. ఓకే, నెక్స్ట్ 24 దాకా పోయింది. నెక్స్ట్ 69 to 46 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 48 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏం వస్తుంది అని అడుగుతున్నాం. మనం ఇక్కడ నోటీస్ చేసుకున్నట్లయితే 6 2 12, 12 2 24, 22 2 48. అట్లనే 48 2 ఎంత వస్తుంది? ఓకే, 48 48. ఓకే, 96. అంటే ఇప్పుడు మనకు 96 యాడ్ చేయాలి. దానికి 94కి 96 యాడ్ చేయాలి. ఓకే, 94కి 96 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 94కి 96 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 4 10, 9 9 18 1 19. ఓకే, 190 అనేది లెటర్ నెంబర్. సో ఇది కాదు. నెక్స్ట్ 1 2 3లో ఏదైతుందో చూడాలి. ఆల్ఫాబెట్లు తీసుకున్నట్టయితే K to P. K అంటే 12, P అంటే 16. ఎంత పెరిగింది? 12 to 16 అంటే +4 పెరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ 16 నుంచి U 21. 16 నుంచి 21 అంటే ఎంత పెరిగినట్టు? 5 పెరిగినట్టు. ఓకే, K to P, సారీ ఇక్కడ 5 పెరిగింది. ఓకే, ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ కూడా 5 పెరిగింది. ఓకే, U 21 to 25. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 21 నుంచి 25 5 పెరిగింది. 26 5 పెరిగింది. 26 నుంచి ఈ 5 పెరిగింది. సో ఈ 5 + 5 ఎంత? 10. 10 అంటే ఎంత? J. ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది? J. ఓకే, ఇక్కడ రాస్తున్నా
ఫస్ట్ లెటర్ జే వచ్చింది, అన్నిట్లో ఉంది జే, ఇది ఆప్షన్ లేదు కాబట్టి ఇది తీసేద్దాం. నెక్స్ట్ ఈ నుంచి జే, ఈ అంటే ఎంత 5, ఈ నుంచి జే సెకండ్ లెటర్ చూస్తున్నా, ఈ అంటే 5, జే అంటే 10. ఓకే, 10 నుంచి ఓ అంటే 15, 15 నుంచి 5 అంటే 20, 20 నుంచి 5 అంటే 25, 25, 25 ప్లస్ 5 ఎంత 25 ప్లస్ 5 26 జెడ్, జెడ్ తర్వాత మళ్ళీ ఏబిసి నుంచి కౌంట్ చేయాలి. సో 4 ఏబిసిడి. ఓకే, ఆప్షన్ క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. జే 190 కావాలి మనకి, 190 మూడిట్లో ఉంది. జేడి ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ 1. నో నీడ్ టు క్యాలిక్యులేట్ నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రత్యేక సంకేత భాషలో ఏ కోలన్ బి అంటే ఏ యొక్క భార్య, ఏ క్రాస్ బి అంటే ఏ యొక్క అన్న లేదా తమ్ముడు, ఏ లెస్ దాన్ బి అంటే ఏ యొక్క తండ్రి, ఏ ప్లస్ బి అంటే ఏ యొక్క తల్లి. ఓకే, నెక్స్ట్ ఏం అడిగిండు, ఏ కోలన్ డి లెస్ దాన్ ఎఫ్ ప్లస్ హెచ్ క్రాస్ జే అడిగిండు, జేకి బి అడిగిండు. ఓకే, జే నుంచి బి రాసుకున్నాం అడిగిండు కాబట్టి ఫస్ట్ మనం వాటిని రాసుకుందాం లెటర్స్ని. బి, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఎఫ్, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ జే. ఓకే, నెక్స్ట్ ఏ కోలన్ బి అంటే ఏ బి యొక్క భార్య, బి కోలన్ డి అంటే బి ఏ యొక్క భార్య, అంటే డి యొక్క బి కోలన్ డి అంటే బి డి యొక్క భార్య, అంటే డి వైఫ్ బి. ఓకే, డి వైఫ్ బి. ఓకే, నెక్స్ట్ లెస్ దాన్ అన్నాడు అంటే ఏ బి యొక్క తండ్రి, డి లెస్ దాన్ ఎఫ్ అంటే డి ఫాదర్ ఆఫ్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ వీడు ఫాదర్. హెచ్ జేకి ప్లస్ అడిగింది, ప్లస్ అంటే ఏ బి యొక్క తల్లి, మదర్. ఓకే, హెచ్ క్రాస్ జే, హెచ్ క్రాస్ జే అంటే ఏ బి యొక్క అన్న లేదా తమ్ముడు, బ్రదర్ అనమాట, బ్రదర్. ఓకే, నెక్స్ట్ రిలేషన్ అడిగిండు, బ్రో. నెక్స్ట్ జేకి బి ఏమవుతుంది అన్నాడు. ఓకే, జేకి బి ఏమవుతుంది అడిగిండు. జే బ్రదర్ హెచ్. ఓకే, బ్రదర్ మదర్, వీడికి కూడా మదరే, మదర్ ఫాదర్. ఓకే, ఫాదర్ వైఫ్, మదర్ వాళ్ళ ఫాదర్ వైఫ్ అమ్మమ్మ. ఓకే, ఇందులో తల్లి యొక్క తల్లి అమ్మమ్మ, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్యల శ్రేణిలో పరిశీలించి ప్రశ్నకు సమాధానం చెప్పండి. అన్ని సంఖ్యలు సింగిల్ డిజిట్లే. ఓకే, ఇది లెఫ్ట్, ఇది రైట్, లెఫ్ట్ నుంచి రైట్. ఎన్ని అద్దె సంఖ్యలు అంటే ఆడ్ సంఖ్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి అద్దె సంఖ్యతో ముందుగాను జత చేసే సంఖ్యతో ఈవెన్. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే ఆడ్ సంఖ్యలు కావాలంటుంది. ఓకే, ఆడ్ సంఖ్యలు అనేవి ఎట్లా కావాలి, ముందు కూడా ఆడ్ ఉండాలి. ఓకే, ముందు ఆడ్ ఉండి తర్వాత ఏముండాలి, ఈవెన్ ఉండాలి. అంటే మనం ఏం చూసుకోవాలి, ఇప్పుడు ఆడు ఈవెన్ చూడాలి. ఎక్కడుంది, 1 2 1 5 7. ఓకే, ఆడు ఉంది, ఆడు ఈవెన్. ఓకే, 7 3 4. ఓకే, ఆడు ఈవెన్ 3 5 6 2. ఓకే, ఆడు ఈవెన్ 1 5 2 ఈవెన్. ఓకే, 3 ఆడు ఈవెన్, ఆడు ఈవెన్ లేదు, 3 ఉన్నాయి. సో ఆప్షన్. ఓకే, సైన్ చేంజ్ చేసి ఒకసారి రాద్దాం. 55 మైనస్ 25 డివైడెడ్ బై 5 ఇంటూ 15 ప్లస్ 10. ఓకే, మనం ప్రీవియస్గా డిస్కషన్ చేసుకున్నట్టు బోడమాస్ రూల్ అనేది ఫాలో కావాలి. బోడమాస్ రూల్లో బ్రాకెట్ ఆఫ్ అంటే బ్రాకెట్ లేదు కాబట్టి డివిజన్ 25/5 అంటే 5. ఓకే, -5. ఓకే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ 15 into 5
75. ఓకే, 75 ప్లస్ 10, 75 ప్లస్ 10 ఇది -75, ఇది 55. ఓకే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, ఎడిషన్. ఓకే, 55 ప్లస్ 10, 65 -75 -10 ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది సమీకరణంలో ప్లస్ మరియు డివైడెడ్ మారినట్లయితే, మైనస్ మరియు ఇంటూ మారినట్లయితే క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది అని అడిగింది. ప్లస్ మరియు డివైడెడ్, ఓకే, ఇవి రెండు ఎక్స్చేంజ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ డివైడెడ్, ఇవి రెండు ఎక్స్చేంజ్ అయినాయి. ఓకే, ఇవి రెండు ఎక్స్చేంజ్ అయినాయి కదా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. సో డివిజన్ అంటే 9 డివైడెడ్ బై 3 కదా, డివైడెడ్ ప్లస్ దగ్గరకు వచ్చింది, 3 3s. ఓకే, 3 ఇంటూ ఇది మల్టిప్లై ఇక్కడికి వచ్చింది కాబట్టి మల్టిప్లై, ఇది మల్టిప్లై అయింది, 6 ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, 6 3s 18, 18 మైనస్ 11 ప్లస్ 11 ప్లస్ 18 మైనస్ 8. ఓకే, ఓకే, నెక్స్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్. 11 ప్లస్ 18 ఎంత, 29, 29 మైనస్ 8 అంటే 21, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్. ఒక ప్రత్యేక సంకేత భాషలో టేల్ అనే పదాన్ని 1934 గాను, లాస్ట్ అనే పదాన్ని 2349 గాను సంకేతించారు. ఎస్ అనే సంఖ్యకు అనుగుణంగా ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎస్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇందులో ఏ ఉంది, ఇందులో ఎల్ ఉంది, ఇందులో కామన్గా ఉన్నది తీసుకుంటే టీ కూడా ఉంది. ఓకే, ఈ 3 లెటర్స్ ఉన్నాయి ఇందులో టీ ఉంది, ఇందులో ఏ ఉంది, ఇందులో ఎల్ ఉంది. ఓకే, అట్లనే ఈ మూడిట్లో కామన్గా ఉన్నది చూసుకున్నట్లయితే 9 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో ఇలా కామన్గా లేనిది ఏంటిది, ఎల్కి ఏమో ఎల్ కాదు, ఈకి ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, ఈకి 1 అయినప్పుడు ఇందులో ఎస్కి ఏమొస్తుంది, 2 వస్తుంది. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా చేసుకొని కింది శ్రేణిలో ప్రశ్నార్థకంగా స్థానంలో ఏమొస్తున్నాడు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అన్నాడు. ఓకే, మనం ఫాలో అవుదాం. ఎన్ లెటర్ టు లెటర్ చూద్దాం. ఎన్ ప్లస్ ఎన్ టు క్యూ, ఎన్ అంటే 14, క్యూ అంటే 17, ఎంత పెరిగింది, 14 to 17 అంటే +3 పెరిగింది. ఓకే, నెక్స్ట్ 17 to 20 +3 పెరిగింది. 20 to 23, డబ్ల్యూ అంటే 23 కదా, +3 పెరిగింది. 23 to +3 అంటే జెడ్ 26 అంటే జెడ్. ఓకే, ఏమున్నాయి ఆప్షన్లు, ఇది కాదు, ఇవి రెండు కాదు. ఓకే, నెక్స్ట్ V2Y 22 to 25 అంతే, ఎంత పెరిగింది, +3 పెరిగింది ఇక్కడ కూడా. ఓకే, 25 to 2 +3 పెరిగింది, జెడ్ ఏ బి. ఓకే, B2 5 +3 పెరిగింది, 5 to 3 8, 8 అంటే ఎంత, హెచ్, అంతే కదా, 8 అంటే హెచ్. ఓకే, జెడ్హెచ్సి ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది ఆప్షన్, నో నీడ్ టు క్యాలిక్యులేట్ నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ సిఎఫ్టిఓ అనే పదం ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా తీసుకుంటే ఈడి సిఓకి అనుబంధంగా ఉంటుంది. అదేవిధంగా హెచ్ఓఆర్ఎక్స్ అనేది జిఎంటీకి అనుబంధంగా ఉంటుంది. అప్పుడు దీని వాల్యూ ఎంత అని అడిగింది. ఓకే, ఇది ఎట్లా అనుబంధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ C2E అంటే +2 అంతే కదా, సి అంటే 3, ఈ అంటే 5 +2. ఓకే, F2D, ఎఫ్ అంటే 5, డి అంటే 4 -1. ఓకే, నెక్స్ట్ టీ అంటే 20, వి అంటే 22. సో ఎంత పెరిగింది, +2 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే 6 కదా, ఎఫ్ అంటే 6, డి అంటే 4, ఇది -2 పెరిగింది. ఓకే, నెక్స్ట్ క్యూ అంటే 17, ఓ అంటే 15. సో ఎంత తగ్గింది, -2 తగ్గింది. అంటే ఏ సీక్వెన్స్ ఫాలో అయ్యిండు, +2 -2 +2 -2 ఫాలో అయ్యిండు. అట్లనే ఇక్కడ చూద్దాం. హెచ్ అంటే ఎంత, 8, +2 అంటే 10. ఓకే, ఓ అంటే 15, ఎం అంటే 13 -2. ఓకే, ఆర్ అంటే 18, టీ అంటే 20 +2. ఓకే, ఎక్స్ అంటే 24, వి అంటే 22. అంటే ఇక్కడ -2, ఇక్కడ +2. ఓవరాల్గా ఏ రూల్ ఫాలో అయ్యిండు,
+2 -2 +2 -2. అట్లనే జే అంటే ఎంత 10, 10 + 2 అంటే ఎంత 12. ఎల్ డబ్ల్యూ అంటే 23, -2 ఎంత 21, 21 అంటే ఎంత యు. ఓకే, వచ్చేసింది ఆన్సర్ LUSQ. ఓకే, ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా చేసుకొని కింది వాటిలో 4 అక్షరాల సమూహాలు ఒక విధంగా సమానమైనవి గుంపును రూపొందిస్తున్నాయి. అందులో ఏ అక్షరాల సమూహం ఆ గుంపుకు చెందినది కాదు. ఏమంటున్నా అంటే ఇక్కడ 4 ఉన్నాయి. 4 3 సేమ్ రూల్ ఫాలో అయినాయి, ఒకటి ఫాలో కాలేదు, ఏమిటి అని అడుగుతుండ అనమాట. ఓకే, MMQ. ఓకే, లెటర్ టు లెటర్ చూద్దాం. MMQ నథింగ్, ఇక్కడ పెరిగింది ఏం లేదు. ఓకే, M2Q అంటే M అంటే 13, Q అంటే 17. 13 17 అంటే ఎంత పెరిగినట్టు +4, అంతే కదా. ఓకే, నెక్స్ట్ H అంటే 8. ఓకే, L అంటే 12, ఎంత పెరిగింది 4 పెరిగింది +4. G అంటే 7, J అంటే 10, ఇక్కడ 3 పెరిగింది. ఓకే, ఇక్కడ +3 పెరిగింది. ఓకే, T అంటే 20, X అంటే 4, 24. ఓకే, ఈ 3 అనేవి +4 +4 +4 పెరిగింది, ఇది ఒకటే +3 పెరిగింది. సో డిఫరెంట్గా ఉంది. ఇది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ FINX అనే పదం ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా తీసుకుంటే GKOVకి అనుబంధంగా ఉంటుంది. అదేవిధంగా JQRP KSSNకు అనుబంధంగా ఉంటుంది. అట్లనే MWUJకు అనుబంధంగా ఉండేది ఏంటిది అని అడిగిండు. ఓకే, ఇక్కడ మనం 2 సార్లు తీసుకున్నాం అనమాట. సో 2 వైపు 8 కిలోమీటర్లు తీసుకున్నాం. ఇది మిస్టేక్లో తీసుకున్నాం. చూడండి, ఇక్కడ 6 కిలోమీటర్లు తూర్పు దిశగా ప్రయాణించండు. 6 కిలోమీటర్లు తూర్పు, తర్వాత ఎడమ వైపు 7 కిలోమీటర్లు తిరిగిండు, తర్వాత తిరిగి ఎడమ వైపు 8 కిలోమీటర్లు తిరిగిండు, మరలా ఎడమ వైపు 9 కిలోమీటర్లు ప్రయాణించండు. సో ఇది ఇంతవరకు అనమాట. ఓకే, ఇదంతా లేదనమాట. మనం 2 సార్లు ఒకే డైరెక్షన్ 2 సార్లు తీసుకున్నాం, ఇక్కడ అది మిస్టేక్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకోసారి చెప్తా. ఏ అనేవాడు ఈస్ట్గా అంటే తూర్పు వైపు 6 కిలోమీటర్లు ప్రయాణించిండు, తర్వాత ఎడమ వైపు 7 కిలోమీటర్లు ప్రయాణించిండు, మళ్ళీ తిరిగి ఎడమ వైపు 8 కిలోమీటర్లు ప్రయాణించిండు, మళ్ళీ తిరిగి ఎడమ వైపు 9 కిలోమీటర్లు ప్రయాణించిండు. ఈ 9 కిలోమీటర్లు ఓకే, ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేసిండు, ఎడమ వైపు తిరిగి 2 కిలోమీటర్లు పోయిండు, ఇటు తిరిగి 2 కిలోమీటర్లు పోయిండు. ఓకే, అంతే కదా, ఎడమ వైపు తిరిగి 2 కిలోమీటర్లు. అయితే ఈ పాయింట్ బి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అని అడుగుతుంది. ఓకే, ఇది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ 6 + 2 8, ఇది 8 సరిపోయింది అనమాట. ఓన్లీ మనం ఈ వర్టికల్ డైరెక్షన్ అనేది ఎంత దూరం ఉందో తెలుసుకుంటే అయిపోతుంది. ఎంత దూరం ఉంది, ఇది 7, ఇది 9, అంటే 2 కిలోమీటర్లు అనేవి ఎక్కువ అని ఇంకో 2 కిలోమీటర్లు డ్రా చేస్తే నార్త్ డైరెక్షన్లో పాయింట్ ఏకి రీచ్ అయిపోతాడు అనమాట, 2 కిలోమీటర్స్ ఉత్తరానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఇంగ్లీష్లో లేదు. ఓకే, తెలుగులో చూద్దాం. కొన్ని ఫోన్లు ట్యాబ్లెట్లు. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. కొన్ని ఫోన్లు. ఓకే, ఇది ఫోను. ఓకే, ఇది ఫోను ఆర్ మొబైల్. ఓకే, ట్యాబ్లెట్. కొన్ని అన్నాడు కాబట్టి సగం సర్కిల్ తీసుకోవాలి. ఇది ఫోను, ఇది ట్యాబ్లెట్. నెక్స్ట్ కొన్ని ట్యాబ్లెట్లు స్కానర్లు. ఓకే, కొన్ని ట్యాబ్లెట్లు స్కానర్లు. అన్ని స్కానర్లు కెమెరాలు. ఓకే, అన్ని స్కానర్లు కెమెరాలు అన్నాడు కాబట్టి స్కానర్ పోర్షన్ వరకే తీసుకోవాలి. ఓకే, అన్ని స్కానర్లు కెమెరాలు. ఓకే, నెక్స్ట్ కొన్ని కెమెరాలు ట్యాబ్లెట్లు. అన్ని స్కానర్లు కెమెరాలు, కొన్ని ఈ పోర్షన్ ఏరియా ఉంది కదా, ఇది దీని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ అన్ని కెమెరాలు ఫోన్లు. అన్ని కెమెరాలు ఫోన్లు. అసలు ఈ రెండింటికి రిలేషన్ లేదు. సో ఇది కాదు. ఇంకోసారి చెక్ చేసుకుంటే కొన్ని కెమెరాలు ట్యాబ్లెట్లు. కొన్ని కెమెరాలు అనేవి అన్ని స్కానర్లు కెమెరాలు అయినప్పుడు కొన్ని కెమెరాలను ట్యాబ్లెట్లు అవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఓన్లీ ఆప్షన్ 3. నెక్స్ట్ సేమ్ 1 2 3 4లో 3 అనేవి సిమిలర్ లాజిక్ని ఫాలో అయితే ఒకటి అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదేంటిది అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. SDO. ఎస్ అంటే ఎంత, PQRS 19. D అంటే 4, ABCD. O అంటే 15. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చూద్దాం ఎంత ఇచ్చినది. 19 4 అంటే 19 నుంచి 26 వరకు.
ఓకే 7 ప్లస్ 4 7 ప్లస్ 4 ఎంత 11 జెడ్ తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ కావాలి 15 4 డిఫరెన్స్ ఎంత 11 ఓకే ఫస్ట్ ఇది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం ఓకే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి 11 ఎఫ్ అంటే ఎంత 6 ఓకే క్యూ అంటే 17 17 మైనస్ 6 11 సాటిస్ఫై అయింది నెక్స్ట్ బి అంటే 2 17 ప్లస్ 6 ఎంత 17 ప్లస్ 11 సో 17 ప్లస్ 11 అంటే 28 అంటే 26 జెడ్ 27 ఏ 28 బి ఓకే ఇది కూడా సాటిస్ఫై అయింది హెచ్ అంటే ఎంత 8 ఓకే ఎస్ అంటే ఎంత క్యూఆర్ఎస్ 19 ఓకే డి అంటే 4 ఓకే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 19 మైనస్ 8 అంటే 11 ఓకే 19 ప్లస్ 26 మైనస్ 19 ఎంత 7 ఫ్లోర్ ఎంత 11 సో ఆబ్వియస్గా ఆప్షన్ 4 అవుతుంది నో నీడ్ టు చెక్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏమొస్తుంది అని అన్నాడు 10 టు ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం 10 టు 26 డిఫరెన్స్ ఎంత వచ్చింది 16 ఓకే నెక్స్ట్ 16 టు 74 చూద్దాము 48 అంతే కదా 48ఏనా ఓకే 48 నెక్స్ట్ 154 టు 74 అంటే ఎంత వస్తుంది డిఫరెన్స్ ఈ రెండింటికి 80 అంతే కదా 80 నెక్స్ట్ 154 టు 266 అంటే ఎంత వస్తుంది డిఫరెన్స్ 112 112 ఓకే మనం ఈ రిలేషన్ చూసుకున్నట్లయితే 16 మూల 48 16 ఐదుల ఓకే 80 16 ఏళ్ళ 112 నెక్స్ట్ 16 తొమ్మిదిల 144 అంటే ఆడ్ నెంబర్ తీసుకున్నాను అనమాట 16 మల్టిప్లైడ్ బై ఆడ్ నెంబర్ సో ఈ 144 అనేదాన్ని 266కి ఎడిషన్ చేయాలి మనం ఇప్పుడు 266కి ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది 6 4 10 6 4 10 1 11 2 ఎంత 4 సో ఆబ్వియస్గా ఎంత వస్తుంది 410 ఇది ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఉత్తర దిశను చూపుతున్న ఒక వరుసలో హ్యారీ కుడి చివరి నుంచి 8వ స్థానంలో ఉన్నాడు కుడి చివరి అంటే రైట్ సైడ్ నుంచి 8th ప్లేస్లో ఉన్నాడు ఓకే నెక్స్ట్ బెన్ కుడి చివరి నుంచి వీడు హ్యారీ హెచ్ అనుకుందాం బెన్ కుడి చివరి నుంచి 19వ స్థానంలో ఉన్నాడు ఓకే ఈ చివరి నుంచి బెన్ అనేవాడు వీడు బి ఎన్నో స్థానంలో ఉన్నాడు 19వ స్థానంలో ఉన్నాడు ఓకే నెక్స్ట్ లోయన్ ఎడమ చివరి నుంచి 7వ స్థానంలో ఉన్నాడు ఇటు సైడ్ నుంచి లోయన్ అంటే ఎల్ అనుకుందాం ఎన్నో స్థానంలో ఉన్నాడు 7వ స్థానంలో ఉన్నాడు ఓకే వీడు 7వ స్థానంలో ఉన్నాడు నెక్స్ట్ ఈ బెన్ అనేటోడు హ్యారీ మరియు లోయన్ మధ్య ఖచ్చితంగా మధ్యలో ఉన్నాడు ఓకే మనకు హ్యారీ అనేటోడు 8th ప్లేస్లో ఉన్నాడు కుడి నుంచి బెన్ అనేటోడు 19th ప్లేస్లో ఉన్నాడు ఖచ్చితంగా మధ్యలో ఉన్నాడు అంటే ఇటు సైడ్ ఎంతమంది అయితే ఉంటారో ఇటు సైడ్ కూడా అంతే మంది ఉంటారు ఓకే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇటు సైడ్ ఎంతమంది ఉన్నారు వీడు కుడివైపు నుంచి అనే ఇచ్చింది కాబట్టి కుడివైపు నుంచి వెళ్దాం మనం ఎంతమంది ఉన్నారు 8 సో 9 10 11 12 13 14 15 16 17 18 ఇంతమంది ఉన్నారు మధ్యలో ఓకే 19 ఎవడు 19 వీడే బీగాడు సో వాడిని క్యాలిక్యులేట్ చేయదు వీళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఓకే వీళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ వీళ్ళే ఇక్కడ ఉంటారు అనమాట ఓకే సో ఓకే క్యాలిక్యులేట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఓకే ఇక్కడ 10 మెంబర్స్ ఉంటే ఇక్కడ కూడా 10 మెంబర్స్ ఉన్నారు అనమాట ఓకే టోటల్గా ఎంతమంది ఉన్నారు క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ 7 మెంబర్స్ కుడివైపు నుంచి వాళ్ళ తర్వాత 10 మెంబర్స్ 10 మంది ఉన్నారు మధ్యలో ఓకే నెక్స్ట్ బెన్గాడు ఒకటి నెక్స్ట్ తర్వాత 10 మంది ఓకే నెక్స్ట్ ఈ కుడివైపు నుంచి వీడు ఎంతమంది ఉన్నారు 8 మంది ఉన్నారు ఓకే నెక్స్ట్ టోటల్ ఎంతమంది 8 + 8 16 1 1 1 3 36 ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే
కింది శ్రేణిలో ప్రశ్నార్థకం ఉన్న స్థానంలో ఏమొస్తుంది, ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏమొస్తుందని అడిగింది. ఓకే, ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం. 29, 33 ఎంత డిఫరెన్స్ ఉంది, +4 ఉంది అంతే కదా, +4 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 33, 41 ఎంత ఉంది, +8. ఓకే, నెక్స్ట్ 41, 53 ఎంత ఉంది, 12 ఉంది. ఓకే, నెక్స్ట్ 53, 69 ఎంత ఉంది, 16 ఉంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఆఫ్ 4 వస్తుంది. 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20. 69 20 ఎంత, 69. ఆన్సర్ 69, ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన ప్రకటనలు. ఓకే, స్టేట్మెంట్ ఇన్ కన్క్లూజన్, దీన్ని ఇంగ్లీష్లో రాయలేదు. ఓకే, సాల్వ్ చేద్దాం. ఓకే, అన్ని వాల్నట్స్ కీస్, వాల్నట్స్ సన్ కాదు, ఏ వాల్నట్ సన్ కాదు, అన్ని సన్స్ యాపిల్స్. ఓకే, ఏంటంటే వాల్నట్స్ కీస్ అంటారు, అన్ని వాల్నట్స్ కీస్ అంటారు. ఓకే, కీస్, కీ అనుకున్నాం, ఇక్కడ రాస్తున్నాం కీస్. ఈ వాల్నట్స్ అన్ని కీస్ అంటారు. ఓకే, ఏ వాల్నట్ సన్ కాదు. ఓకే, సన్ కాదు, ఇక్కడ పెట్టుకుందాం, ఇప్పుడు సన్ అనుకుందాం. ఈ వాల్నట్స్ అనేటోడు సన్ కాదు. నెక్స్ట్ అన్ని సన్స్ యాపిల్స్. ఓకే, ఈ సన్స్ అన్ని ఏమైతాయి, యాపిల్స్ అని అంటారు. ఓకే, ఫైన్, ఇది స్టేట్మెంట్. కన్క్లూజన్ చెక్ చేద్దాం. ఏ యాపిల్ కీ కాదు, యాపిల్ కీ కాదు. ఓకే, కొన్ని యాపిల్స్ వాల్నట్స్, కొన్ని యాపిల్స్ వాల్నట్స్, యాపిల్స్ అంట వాల్నట్స్ అంట, ఇది కూడా కాదు. ఓకే, ఏంటిది, నైదర్. కింది సెట్ల సంఖ్యలు ఒకే విధంగా సంబంధించబడ్డాయి, అదేవిధంగా సంబంధించే సంఖ్యల సెట్. ఇక్కడ 2 సెట్ల ఎగ్జాంపుల్ ఇచ్చిండు, దీనికి సిమిలర్గా ఉండే ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 10, 12, 11 డిఫరెన్స్ చూద్దాం. +2 వస్తుంది, -1 వస్తుంది, +2 -2 రావట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. డిఫరెన్స్ తోటి వర్కౌట్ కావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దామంటే సమ్ చేద్దాం. 10 + 20, 12 ఎంత, 22. ఓకే, 22/2. ఇది అజంప్షన్ అంతే, మే ఆర్ మే నాట్, ఇది రైట్ కావచ్చు, రైట్ కాకపోవచ్చు, రెండింటిని సాటిస్ఫై చేయాలి మనం ఏ కండిషన్ తీసుకున్నా కూడా. నెక్స్ట్ అట్లనే 14 + 18, 14 + 18 ఎంత, 32. ఓకే, 32/2, 32/2 ఎంత, 16. ఈ అజంప్షన్ రైట్ అయింది అంతే. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకోటి దాన్ని ట్రై చేస్తాం. ఆల్రెడీ మనకి ఇక్కడనే అజంప్షన్ రైట్ అయింది కాబట్టి నో నీడ్ టు గో ఫర్దర్ అనమాట. ఓకే, ట్రై చేద్దాం. ఇక్కడ 5 + 15, 20, 20/2, 10, ఇదే వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. 9 + 8, 17, 17/2, 16 అయితే కాదు. ఓకే, 18 + 7, 15, 15/2, 7.5 కాదు. ఓకే, 25/2, 12.5, ఇది కూడా కాదు. సో ఎగ్జాక్ట్గా అనేది 1, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 స్నేహితులు CDEPQR వృత్తాకారంగా కూర్చున్నారు అనమాట. మధ్యలో బాక్స్ వైపు చూస్తున్నారు, అంటే సెంటర్ వైపు చూస్తున్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ మనం వాళ్ళని అరేంజ్ చేద్దాము స్టేట్మెంట్ల ప్రకారం. ఓకే, వృత్తాకారంగా 7 కూర్చున్నారు. సి నుండి కుడివైపున లెక్కిస్తే పి మరియు సి మధ్య కేవలం 3 మంది ఉన్నారు. పి మరియు సి మధ్య కేవలం 3 మంది. ఓకే, సి నుంచి కుడివైపు లెక్కేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సి, ఇక్కడ సి ఓడి కూర్చుంది అనుకుందాం. సి నుంచి కుడివైపు లెక్కేస్తే 1 2 3 ముగ్గురు కూర్చున్నారు, సి మరియు పి. నెక్స్ట్ డి నుంచి కుడివైపు లెక్కిస్తే ఆర్ మరియు డి మధ్య కేవలం 3, ఇక్కడ డి తీసుకుందాం. నెక్స్ట్ ఓకే, ఇక్కడ డి అనుకుందాం. టోటల్ 7 మెంబర్స్ కదా, ఇంతవరకు వచ్చిన 1 2 3 4 5 6 7, ఇక్కడ ఒకటి కూర్చోబెడదాం. సో డి మరియు ఆర్ మధ్య ముగ్గురు ఉన్నారు. ఓకే, కుడివైపు లెక్కేయాలి. 1 2 3 ముగ్గురు ఉన్నారు కాబట్టి వీడు ఆటోమేటిక్గా ఏమవుతాడు, ఆర్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ ఈ అనేవాడు ఆర్ కుడి వెంటనే కూర్చుంది. ఆర్ కుడివైపు అంటే ఓకే, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇలా కూర్చోబెడదాం ఈయనే. ఓకే, నెక్స్ట్ ఎస్ అనేవాడు డిసి మధ్యలో కూర్చుంది. ఇది డి, ఇది సి, వీడు ఎస్ ఇక్కడ కూర్చున్నాడు. ఓకే,
క్వశ్చన్ అడిగింది ఎస్ నుంచి కుడివైపు లెక్కిస్తే ఎస్ మరియు క్యూలో ఎంతమంది ఉన్నారు. ఓకే, క్యూ ఇక ఖాళీ ఉంది, ఇక్కడ క్యూ అనమాట. అందరు వచ్చేసారు, క్యూ ఒక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసారు. ఎస్ నుంచి కుడివైపు లెక్కేస్తే ఎస్ మరియు క్యూలో ఎంతమంది ఉన్నారు, ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రత్యేక సంకేత భాషలో గ్లామ్ 8943గా ఉంది, ల్యాంప్ 9847గా ఉంది, పి అంటే ఏంటిదని అడిగింది. ఓకే, ఈజీగా మనం ఏం చేద్దామంటే ఎంఎం ఉంది, ఓకే, ఏఏ ఉంది, ఓకే, ఎల్ఎల్ ఉంది, ఓకే, ఇక్కడ కూడా సేమ్ 99 ఉంది, ఓకే, 88 ఉంది, ఓకే, 44 ఉంది, మిగిలింది 7. పీకి అడిగింది కాబట్టి పీకి ఏమవుతుంది 7, ఆప్షన్ 2. నెక్స్ట్, ఓకే, బ్లడ్ రిలేషన్. ఏ క్వశ్చన్ మార్క్ బి అంటే ఏ బి యొక్క భార్య, ఏ క్లాస్ బి అంటే ఏ బి యొక్క అన్న లేదా తమ్ముడు, ఏ కోలన్ అంటే ఏ బి యొక్క తండ్రి, ఏ మైనస్ అంటే ఏ బి యొక్క కుమారుడు. ఈ మైనస్ జీ క్వశ్చన్ మార్క్ ఎల్ఎం, కే క్రాస్ ఎం అనగా ఎల్ఎంకి సంబంధం ఏముంది అని అడిగింది. సో మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని సరిపోతుంది అనమాట. ఓకే, నో నీడ్ టు క్యాల్కులేట్ ఆల్ దీస్ థింగ్స్. చేసేద్దాం. వీడు ఎల్, వీడు కే, ఇక్కడ ఎం. నెక్స్ట్, ఓకే, ఎల్ కోలన్ అన్నాడు. కోలన్ అంటే ఏంటిది, ఏ బి యొక్క తండ్రి, అంటే ఎల్ కోలన్ ఎం అంటే ఎల్ అనేటోడు బి యొక్క ఎల్ అనేటోడు కే యొక్క తండ్రి. షార్ట్కట్లో ఎఫ్ అని రాస్తుంది. ఓకే, నెక్స్ట్ క్రాస్ అని ఉంది. ఓకే, ఏ బి యొక్క అన్న లేదా తమ్ముడు, వీడి యొక్క బ్రో. ఓకే, నెక్స్ట్ ఎల్కేఎంకి సంబంధం ఏముంటుంది, వీడు బ్రో ఫాదర్, నీకు కూడా ఫాదర్ అవుతాడు, అంతే కదా. బ్రో ఫాదర్, అన్నదమ్ములు అన్నప్పుడు అన్న తండ్రి, తమ్ముడు కూడా తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎఫ్ జేకే పి మరియు క్యూ ఆరుగురు వేర్వేరు అంతస్తులో నివసిస్తున్నారు. ఓకే, ఒకే భవనంలో ఉంటారు. కింద అంతస్తు 1, ఆపై 2. ఓకే, ఫస్ట్ మనం ఇవి కాన్స్టెంట్, ఏంటిది 1 2 6 అనేవి కాన్స్టెంట్. ఫస్ట్ రాసుకున్నాం, 1 2 3 4 5 6. ఓకే, ఇవి కాన్స్టెంట్, ఇది 6, ఇది 1, ఇంక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్, ఎఫ్ ఒక జంట సంఖ్య అంతస్తులో ఉంటాడు కానీ 4వ అంతస్తులో కాదు, అంటే ఇది సరి అనుకుంటా. ఓకే, ఇది సరి సంఖ్య, 4లో కాదన్నాడు కాబట్టి ఎఫ్ అనేటోడు ఇక్కడైనా ఉండొచ్చు, 2 కాబట్టి ఇక్కడైనా ఉండొచ్చు, మే ఆర్ మే నాట్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా చూస్తే ఎఫ్ మరియు కే మధ్యలో కేవలం ఇద్దరు ఉండాలి. వీడు ఇక్కడ ఉండనుకుందాం. ఓకే, కే అంటే ఇక్కడ ఉంటాడు కే. ఓకే, వీడు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటాడు. ఒకవేళ ఎఫ్ అనేటోడు ఇక్కడ ఉంటే కే అనేటోడు ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. 2 అజంప్షన్లు తీసుకున్నాం, ఏది ఫాలో అయితే అది. ఓకే, జే ఒక ఒంటరి సంఖ్య అంతస్తులో ఉంటాడు కానీ లోకమైన అంతస్తులో కాదు. జే అనేది ఒంటరి అనమాట, ఇది ఆడ్. ఓకే, జే అనేది ఆడ్ అంతస్తులో ఉంటాడు కానీ లోకమైన అంటే లీస్ట్ ఆడ్ కాదని అర్థం. ఓకే, ఆడ్ నెంబర్లు ఏమున్నాయి, 1 2 1 3 5. సో 1 కాదు, లీస్ట్ కాదు. సో ఆబ్వియస్లీ ఇక్కడ అనుకుందాం అజంప్షన్. ఓకే, జే మరియు నెక్స్ట్ జే మరియు క్యూ మధ్యలో ఇద్దరు ఉండాలి. ఓకే, ఇక్కడ జే అనుకుంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనుకుంటే ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్యూ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు, ఈ అజంప్షన్ అవసరం లేదు మనకి. మనం మామూలుగా అజంప్షన్ తీసుకున్నాం, అది అవసరం లేదు. ఆల్రెడీ ఎఫ్ అనేటోడు ఇక్కడ వచ్చేసిండు, సో ఇక్కడ క్యూ అనేటోడు ఒకడే ఉంటాడు. ఏ జే కిందనే ఉంటాడు. ఓకే, ఇక్కడ ఏ ఉంటాడు. ఓకే, మిగిలినోడు ఇక్కడ ఉంటాడు, ఏ ఎఫ్ జే కే పి, పి లేదుగా, ఇక్కడ పి. ఓకే, నెక్స్ట్ పి మరియు ఏ మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇడు పి ఇడు ఏ మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది అని అడిగింది. ఓకే, మనం ఫస్ట్ నెంబర్ డిఫరెన్స్ చూద్దాం. ఓకే, 27 38 11 38 49 11 49 60 11 60 11 71. ఓకే, నెంబర్ వచ్చింది ఎంత, 71. ఓకే, ఇది కాదు, ఇవి రెండు కాదు, ఇవి రెండిట్లను చూస్తే అయిపోతుంది. ఎన్ అనేది ఎంత 14, ఎం అనేది ఎంత 13 -1, ఎల్ అనేది ఎంత 12 -1, కే అనేది ఎంత 11 -1. నెక్స్ట్ జే -1. నెక్స్ట్ క్యూ అంటే ఎంత 17, పి అంటే ఎంత 16, ఓ అంటే 15, ఎన్ అంటే 14, ఎం అంటే 13. సో 13 ఎం రావాలి.
JM71 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చిండు లెఫ్ట్ టు రైట్. చిహ్నం ముందు మరియు చిహ్నం తర్వాత కూడా ఉండే అటువంటి సంఖ్యలు ఎన్ని? చిహ్నం అంటే సింబల్ అంటే ఇక్కడ మనకి ఏం రావాలి? సింబల్ ముందు తర్వాత నెంబర్ రావాలి. ఇక్కడ సింబల్ నెంబర్ సింబల్ ఆ సీక్వెన్స్ చూద్దాం. ఓకే, సింబల్ నెంబర్ సింబల్ 1, నెక్స్ట్ సింబల్ నెంబర్ సింబల్ 2, నెక్స్ట్ సింబల్ నెంబర్ సింబల్ 3, నెక్స్ట్ సింబల్ నెంబర్ సింబల్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7 స్నేహితులు వృత్తాకార మేజ చుట్టూ కూర్చొని మధ్యలో చూస్తున్నారు అనమాట. ఓకే, 7 సర్కిల్లో కూర్చున్నారు. సర్కిల్లో కూర్చోబెడదాం 7. డి మరియు ఎస్ మధ్య ఆర్ మాత్రమే కూర్చున్నాడు. ఇక్కడ డి, ఇక్కడ ఎస్. ఓకే, మధ్యలో 6 కూర్చున్నాడు. ఓకే, పి నుండి ఎడమ వైపు 3వ స్థానంలో ఉంది ఎస్. పి నుండి ఎడమ వైపు 3వ స్థానం. 1, 2, 3. ఓకే, ఇక్కడ పి అనుకుంటే ఫస్ట్ మనం చెక్ చేద్దాం. 7 వచ్చారు. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 7 మెంబర్స్ వచ్చేసారు. ఓకే, మిగిలిన ఎవరు ఉన్నాయి ఇందులో కూర్చోబెట్టాలి మనం. ఓకే, ఎక్స్ట్రా ఏం అవసరం. పి యొక్క తక్షణ ఎడమ వైపు కూర్చున్నాడు సి. తక్షణ ఎడమ వైపు కూర్చున్నాడు సి. ఓకే, నెక్స్ట్, ఈ ఎస్కు పొరుగువాడు కాదు. ఈ ఎస్కు పొరుగువాడు కాదంట. ఇక్కడ ఈ అనేటోడు రాడు. అంటే ఇక్కడ రాడు అంటే మిగిలింది ఏముంది? ఇది ఒక ప్లేసే కదా, ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, ఇక్కడ ఎవడు కూర్చుంటాడు? మిగిలింది ఎవడు? అందరు అయిపోగా సి ఉందా? సి డి ఈ పి క్యూ లేదు. సో ఇక్కడ క్యూ కూర్చుంటే అయిపోతుంది, సెట్ అయిపోయినట్టు. నెక్స్ట్, ఈ నుండి కుడివైపు లెక్కిస్తే, ఈ నుంచి కుడివైపు లెక్కిస్తే ఇట్లా లెక్కి ఉన్నాడు. ఈ నుంచి కుడివైపు లెక్కిస్తే క్యూ మరియు ఈ మధ్య ఎంతమంది ఉన్నారు? క్యూ మరియు ఈ మధ్య ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. ఓకే, ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్కి సంబంధించింది. ఏ పాయింట్ నుంచి ఉత్తర దిశలో 7 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి ఇక్కడనే రాయేద్దాం. ఇంతకుముందు మిస్టేక్ అయింది, రెండు సార్లు తీసుకున్నాం ఒకే డైరెక్షన్ని. ఏ పాయింట్ నుండి ఉత్తర దిశలో 7 కిలోమీటర్లు ప్రయాణించి, ఉత్తర దిశ అంటే నార్త్ 7 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి ఎడమవైపు తిరుగుతూ 4 కిలోమీటర్లు. ఓకే, 4 కిలోమీటర్లు ఎడమవైపు పోయిండు. ఓకే, మళ్ళీ ఎడమవైపు తిరిగి 9 కిలోమీటర్లు. ఓకే, 9 కిలోమీటర్లు వచ్చిండు. మళ్ళీ ఎడమవైపు తిరిగి 8 కిలోమీటర్లు. ఎడమవైపు తిరిగి మళ్ళీ 8 కిలోమీటర్లు. ఓకే, చివరగా ఎడమకు తిరిగి 2 కిలోమీటర్లు. అంటే దీనికి బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత పోయింది అనేది 4 కిలోమీటర్లు, అంతే కదా. ఇక్కడ 7 కిలోమీటర్లు పోయిండు పైకి, 9 కిలోమీటర్లు కిందికి వచ్చిండు, మళ్ళీ 2 కిలోమీటర్లు పైకి పోయిండు. సో వర్టికల్ డిస్టెన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. హారిజంటల్ డిస్టెన్స్ అనేది ఇక్కడ 4 పోయిండు, ఇక్కడ 8 అంటే మిగిలింది 4. ఓకే, ఏకి చేరడానికి ఎంత దూరం ఏ దిశలో ప్రయాణించాలి? 4 కిలోమీటర్లు పడమర దిశగా ప్రయాణించాలి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, సర్కిల్లో 7 కూర్చున్నారు. సి ఎఫ్ నుండి ఎడమ వైపు 2వ స్థానంలో ఉంది. ఓకే, సి తీసుకుంటే ఇక్కడ సి అనుకుంటే ఎఫ్ నుండి ఎడమ వైపు 2వ స్థానం, ఇది ఎఫ్. ఓకే, అది కుడివైపు, ఇది కుడివైపు. జి ఏ మరియు ఈ ఇద్దరి పొరుగువారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జి అనుకుంటే ఏ మరియు ఈ అన్నాడు కాబట్టి ఇది ఏ, ఇది ఈ, వీళ్ళిద్దరికి పొరుగువాడు జి. ఓకే, నెక్స్ట్ ఏ ఎఫ్కు పొరుగువాడు. ఓకే,
ఏ ఎఫ్కు పొరుగువాడు అంటే మనం డైరెక్ట్ అట్లనే తీసుకున్నాం కాబట్టి కరెక్షన్ ఏం అవసరం లేదు. బి ఈ యొక్క కుడి వెంటనే కూర్చున్నాడు. ఈకి కుడి వైపున ఎవడు కూర్చుండు? బి కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ 7 వచ్చారా? ఇక్కడ మిగిలిన వాడు కూర్చుంటాడు. ఎవడు? ఏ, బి, సి, డి రాలే కాబట్టి ఇక్కడ డి కూర్చుంటాడు. అయిపోతుంది. నెక్స్ట్ ఎఫ్ నుండి కుడివైపున లెక్కిస్తే బి మరియు ఎఫ్లో ఎంతమంది ఉన్నారు? ఎఫ్ నుంచి కుడివైపు లెక్కిస్తే 1, 2, 3 ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ 3. నెక్స్ట్ ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు. ఈ సిరీస్లో ఏమడిగినంటే ఉంటారు ఎలాంటి ఈవెన్ అంకెలు ఉన్నాయి, వీటి ముందు ఒక ఆడ్ అంకె మరియు తర్వాత ఒక ఈవెన్ అంకె ఉంటే ఎన్ని అంకెలు ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే ఆడ్, వీటి ముందు ఒక ఆడ్ అంకె మరియు తర్వాత ఒక ఈవెన్. ఓకే, ఈవెన్ అడగడమే ఈవెన్ అడిగిండు. ఈవెన్కి ముందు ఒక ఆడ్ ఉండాలి, తర్వాత ఒక ఈవెన్ ఉండాలి. అలాంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగిండు. ఆడ్, ఈవెన్ చెక్ చేయాలి. ఆడ్ ఈవెన్. ఓకే, ఇక్కడ కాదు, ఇది కాదు. ఆడ్ ఈవెన్ ఉండాలి కదా. ఆడ్ ఈవెన్. ఓకే, 5, 4, 2. ఆడ్ ఈవెన్ 3, 6, 2. ఓకే, ఆడ్ ఈవెన్ లేదు, ఓన్లీ 2 వచ్చింది. ఆప్షన్ లేదు. ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దాం. సో మనకి 2 వస్తున్నాయి అన్నమాట. ఆప్షన్లో 2, మేబీ ఇది 2 అనుకుంటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సమీకరణంలో మైనస్ మరియు ఇంటూను మారుస్తూ ప్లస్ మరియు డివైడెడ్ మారుస్తే ఆ స్థానంలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని అడుగుతుంది. మైనస్ మరియు ఇంటూ. ఓకే, ఇవి 2 ఎక్స్చేంజ్ చేసేయండి. నెక్స్ట్ ప్లస్ మరియు డివైడెడ్. ప్లస్ డివైడెడ్ ఇంటూ రీజన్ అని ఇక్కడ డివైడెడ్ వస్తుంది. మనం ఫస్ట్ చేయాల్సింది డివైడెడ్ తోటేగా. సో 33 3s. ఓకే, 3 ఇంటూ, ఎందుకు ఇంటూ? మైనస్ని ఇంటూ తోటి ఎక్స్చేంజ్ చేసినాం. ఓకే, 32, సారీ ఇక్కడ 28 వస్తుంది. 3 ఇంటూ 28. ఓకే, మైనస్ 32 ప్లస్ 10. ఓకే, ఇది ఆన్ క్వశ్చన్ సైన్ చేంజ్ చేసిన తర్వాత. నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్ అయిపోయింది కాబట్టి 28 ఇంటూ 3 84. 84 మైనస్ 32 ప్లస్ 10. ఓకే, ఎంత అవుతుంది ఫైనల్గా? 84 ప్లస్ 10 94. 94 మైనస్ 32 62. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వర్ణమాల క్రమం ఆధారంగా MNJLRSOQకు సంబంధించబడింది. అదేవిధంగా KLHJ PQMకు సంబంధించబడింది. అదేవిధంగా GHDF దేనికి సంబంధించబడిందో చూడాలి ఉంటుందని ఆప్షన్స్ ఇచ్చింది. మనం చూద్దాం. MNJL అంట. ఎంకి ఎన్. ఎం అంటే 13, ఆర్ అంటే 18. ఎంత? 13 18 అంటే ప్లస్ 5. ఓకే, నెక్స్ట్ ఎన్ అంటే 14, ఎస్ అంటే 19 ప్లస్ 5, జే అంటే 10, ఓ అంటే 15 ప్లస్ 5, ఎల్ అంటే 12, ఓ అంటే 17. ఈ సిరీస్ మొత్తం ఏం తీసుకుంటూ ప్లస్ 5 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కే అంటే 11. ఓకే, పి అంటే 16. ఎంత పెరిగింది? 11 16 అంటే ప్లస్ 5 పెరిగింది. అట్లనే ఎల్ 12, క్యూ 17 ప్లస్ 5, హెచ్ 8, ఎం 13 ప్లస్ 5, జే 10, ఓ 15 ప్లస్ 5. ఓవరాల్గా ఎంత పెరిగింది? ఇక్కడ సిరీస్లో ప్లస్ 5 పెరిగింది. అట్లనే GHDFలో కూడా చూస్తే జీ అంటే 7 ప్లస్ 5 ఎంత? 12. 12 అంటే ఎంత? ఎల్. హెచ్ అంటే 8 ప్లస్ 5 ఎంత? 13 అంటే ఎంత? ఎం. డి అంటే ఎంత? 4 ప్లస్ 5 9 అంటే ఎంత? ఐ. ఎఫ్ అంటే 6 ప్లస్ 5 ఎంత? 11 అంటే ఎంత? కే. ఓకే, ఎల్ఎంఐకే. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక సాంకేతిక భాషలో ఫ్రాగ్ను 1869గా మరి గ్రోని 6419గా రాసినప్పుడు అదే సాంకేతిక భాషలో డబ్ల్యూకి ఏ సంఖ్య వస్తుంది అని అడిగింది. డబ్ల్యూ అడిగాడు. ఓకే. ఇందులో ఆరు ఉంది, ఇందులో ఆరు ఉంది, ఇందులో ఓ ఉంది, ఇందులో ఓ ఉంది, ఇందులో జీ ఉంది, ఇందులో జీ ఉంది. ఓకే. 1869లో 1 6 9 మిగిలింది ఏంటిది 4 దేనికి వస్తుంది? డబ్ల్యూకి వస్తుంది. డబ్ల్యూకి ఎంత ఆన్సర్ 4. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్కి ఏమొస్తుంది? 8 వస్తుంది. అది అడగలేదు కానీ తెలుసు. ఓకే. నెక్స్ట్. ఓకే, ఇంతటితోటి ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.